టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. కూరలు అవి చూపిస్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి 10th క్లాస్ వాళ్ళకి. అదిని మరి మధ్యాహ్నం వచ్చేటప్పుడు భోజనం చేయొచ్చు, చేయకపోవచ్చు. అందుకని పిల్లలకి ఏదైనా చిన్న స్నాక్స్ ఐటమ్స్ చూపిద్దామని చెప్పేసి, నా తృప్తి కొరకు మీకు చూపించాలని చెప్పి అమ్మ గోధుమ రవ్వతో అమ్మ బెల్లం అప్పాలు చూపిద్దామని చెప్పి రెండు బంగారం. చక్కగా సింపుల్గా అయిపోయి పిల్లలకి నూనె కూడా లాక్కోదు. చక్కగా పిల్లలకు రెండు పెట్టుకుంటా బాగుంటుందమ్మా. ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th ఇప్పుడు అన్నీ ఎదరొచ్చేవన్నీ కూడా పరీక్షలు కాబట్టి అమ్మ ఇదిగోరా. నేను కప్పులతోనే పెట్టాను, కరెక్ట్గా చూసుకోండి అమ్మ. కప్పు సుజీరవ్వమ్మ, గోధుమ పిండి అమ్మ, ఊర్రి పిండి అమ్మ. ఆడిచ్చిన పిండి మీ దగ్గర బయట కొట్లో తెచ్చుకున్నా పర్లేదు, నేనైతే ఆడించుకుని ఉంచుకుంటాను ఎప్పుడు కూడా. కప్పుడు బెల్లం అమ్మ. అందులో మనం వేసుకునేది మనం కొంచెం నువ్వులు అంటే తెల్ల నువ్వులేనమ్మా, ఓకేనమ్మా. కొంచెం ఫ్లేవర్కి చక్కగా యాలకి పౌడరు, కొద్దిగా టేస్ట్కి సరిపడగా సాల్ట్. ఇప్పుడు నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను అమ్మా. కప్పు బెల్లం ఇది, 3 కప్పులు నీళ్లు పోసుకుందాం. తీగపాకం రాకుండా బెల్లం కరగబెట్టుకుందాం. ఇదిగో చూడండి, 1కి 3 కప్పులు. కరెక్ట్గా ఏనండి, కరెక్ట్గా చేసుకోండి. పిల్లలకు చక్కగా ఆరోగ్యానికి మంచిది, హెల్దీ ఫుడ్ ఇది. ఆయిల్ కూడా లాక్కోదు, సరేనమ్మా. ఇది మరుగుతూ ఉంటుంది, మనం ఇది పోసేసుకుందాం. బెల్లం ఏదైనా పర్లేదు, అచ్చు బెల్లమైనా ఏదైనా. తీగపాకం రాకూడదు, బెల్లం కరగడమే చాలు అమ్మా. చక్కగా వడకట్టేసుకుంటే ఏమన్నా నలకలు ఉన్నా. ఈ బెల్లం కుందు బెల్లం అన్నమాట. కుందు బెల్లం తెలుసున్న వాళ్ళు ఇచ్చారు 2 కేజీలు. ఇది ఇలా ఉంచేది, దీనికి బాగుంటుంది అని చెప్పి. నల్లగా ఉన్నది అనుకోకండమ్మా, ఈ బెల్లం చాలా బాగుంటుంది. ఇందులో తీపి ఎక్కువ. ఇది బెల్లం కరిగిపోయిందమ్మా, ఇది కట్టేస్తున్నాను. ఉండండి, ఒక్క పొంగు వచ్చింది అంతే. ఇప్పుడు మనం మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, చక్కగా చూడండి. మీరు గొర్రెపిండి, గోధుమ పిండి, సుజీ రవ్వ, ఓకేనమ్మా. ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఓకేనమ్మా. అదిగో ఇప్పుడు మనం కొద్దిగా యాలకుల పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకుంటాం, అంతే అమ్మా. ఇప్పుడు ఇది టేస్ట్ గురించి మాట, చిటుకుడు సాల్ట్ వేసుకుంటాం, అంతే. ఎందుకంటే ఇలా కలుపుకున్నాం అనుకో, మనం చక్కగా అన్నీ కలిసిపోతాయి అన్నమాట. అది చూసామా, అది అంతే. మీకు విడివిడిగా చూపించాలి కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుందాం. లోతుగా ఉన్న మూకుడైనా పర్లేదు, దళసరి గిన్నె అయినా పర్లేదు, ఓకేనమ్మా. ఏడుగా ఉండదు కూడా జాగ్రత్తగానమ్మా. అది కూడా చూసావా, అది. ఇప్పుడు ఇది మనకి సులువు అనిపిస్తుంది మాట ఇలా వేసుకుంటాంలో. ఉండలు కట్టకుండా చక్కగానమ్మా సిమ్లో పెట్టుకోండి. ఇదిగో అయిపోయింది ఇలాగా. అది ఒక్కొక్కటి వేసుకోకుండా వాటర్ ఎక్కువైంది అనుకోకండి అమ్మ, కరెక్ట్గా సరిపోద్ది. మళ్ళీ చల్లారిన తర్వాత ప్యాన్ దగ్గర పెట్టేసుకోండి. అంతే, ఇదిగో సూపర్ ఉంటుందిరా. ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తానే, మంచి కలర్. ఎందుకంటే బెల్లం ఇది తిక్కరంగు కదా. సిమ్లో పెట్టుకోండి అమ్మ, నాకైతే సిమ్లోనే ఉంది. ఇప్పుడు ఉండలు కట్ట, నేను ఇలా కలిపిన విధానంగా మీరు అలా వేసుకుంటే ఇగో ఇలా తిరగేసి ఇలాగ అనుకోండి అమ్మ. ఫస్ట్ టైం చూసేటప్పుడు కష్టంగా ఉంటుందిరా, అదే అలవాటు అయిపోద్ది.
చూసాము ఉండగట్లేదు. అది అంతే. ఆ నీరు కూడా లాక్కునేదాకా కొంచెం కలుపుకుందాం. దలసరిదే పెట్టుకోండి, నాన్ స్టిక్ కూడా నాన్ స్టిక్ పెట్టుకోండి. ఓకేనమ్మా. ఇదిగో కట్టేసుకుంటాను, చూసారా. అది ఇప్పుడు ఇంకా ఏమన్నా తడి ఉందనుకో, అది కూడా మగ్గిపోద్ది. అంతే, ఒక్క నిమిషం అలా చల్లారిన తర్వాత చక్కగా చిన్న మూకుడు పెట్టుకుని తక్కువ ఆయిల్ పోసుకుని చక్కగా రెండేసి, ఎక్కువ వేసేసుకోకూడదు, 2-3 కాడికి లాక్కు రావాలి. లేదు ఎక్కువ ఆయి పెట్టుకోవాలనుకో, 1 కేజీ నూనె పోసుకుని పెద్దది ఇంకొకరు సాయం ఉండాలి. మనం ఒంటరిగా చేసుకోవాలంటే ఇలా సింపుల్గా చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చూపిస్తానమ్మా మీకు. ఓకేనమ్మా, చల్లారింది. అదిగో ఫస్ట్ దేవుడు తలుచుకుని వేసుకుంటాం కదా, ఏ పిండి వంట అయినాను. అది బాగా వచ్చిందో లేదో చూసుకునేసి సక్సెస్ అయితేనే మీకు చూపిస్తామరా బంగారం అమ్మా. అది మాట, అదొక్కటి గమనించండి మీరు, మమ్మల్ని గుర్తులో ఉంచుకుని. పాడైది ఏది చెయ్యంరా. అదిగో చక్కగా చల్లారింది. అలా చూడండి అమ్మా, నేను ఎలా చెప్పానో అలాగే వస్తాయి చూడండి. అలా వారం రోజులు ఉంటాయి చక్కగా. తీపి తినే పిల్లలకి చాలా బాగుంటాయి, షుగర్ వాళ్ళకి కూడా బాగుంటుంది. బెల్లమే కాబట్టి అమ్మా, చక్కగా పగలకూడదు, సైడ్ పగలకూడదమ్మా. చూడండి అది అంతే, అంతకన్నా వెళ్ళడం కాదు. ఇప్పుడు ఎలా ఉడుకుతూ ఉన్నాయి కదా, మనం చేయి పెట్టకూడదు అప్పుడేని అమ్మా. అపక అనేది పెట్టకూడదు అప్పుడే, దానికి అదే పొంగిన తర్వాత అప్పుడు తిరిగేద్దాం. ఇందులో నెయ్యి కానీ ఏం పోయక్కలేదు, ఓన్లీ ఆయిల్ టచ్ చేసుకుంటామే మనం చేతికి. గోళిక్కాయ అంత, నిమ్మకాయ అంత కాదు, గోళిక్కాయ అంత ఉండ చేసుకోవాలి మనం. ఇదిగో చూడండి, అదే ఉండ ప్రాసెస్ అది. ఇప్పుడు ఇది మనం కొట్టుకాడ కొందామన్నా ఈ మాదిరి దొరకదు మనకి, అప్పుడు మనమే చేసుకోవాలి. ఇది ఎలా ఆర్డర్ చెప్తే చేస్తారేమో కానీ తిరగాయమ్మా, ఇప్పుడు తిరగాయి. అది ఐలోనే ఉంచండి అమ్మా. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచుకుని చాలా బాగుంటాయిరా. అందంగా టీవీ కాడ కూర్చొని పిల్లలు వచ్చిన కాడి నుంచి ఏదో ఒకటి ఆకలి వేస్తుంది కదమ్మా, టెన్షన్తో వస్తారు కదా, వేసేస్తున్నాను. ఇదిగో ఇప్పుడు ఇది ఇలాగే కేజీ మిశ్రమం అయింది మనకి. 3 పావు కేజీలు లెక్కేసుకున్న బెల్లంతో అలాగా కేజీ అయింది. మరి కేజీ అప్పాలు వస్తాయి ఇప్పుడు, ఈ బెల్లపప్పాలు. ఓకేనమ్మా, ఇగో చూసారా, పిండి నానే కొలిది కూడా ఇంకా ఉప్పుతాయిరా, నాంతుంది కదా. ఇప్పుడు అన్ని ఉండలు చేసుకుని చక్కగా ప్లేట్లో పెట్టేసుకోండి, ఎందుకంటే ఇంకొక మనిషి కంపల్సరీ ఉండాలమ్మా. ఇదిగోనే, ఆ నూనె చుక్క కూడా ఉండదు. చూసారా అమ్మా. ఇగో నేను కూడా అలాగే చేసుకుంటాను, చల్లారకుండా తొందరగా ఉండలు చేసేసుకుని ఓ పక్కన పెట్టుకుని అందంగా నొక్కేసుకోవచ్చు. చూసారా, అదిగో అంతే. ఓకేనమ్మా. నువ్వు పప్పు వేయడం వల్ల చూడండి ఎలా పగిలినాయో, చక్కగా మంచి రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం అమ్మా. చేతితో కూడా, అరచేతిలో కూడా పెట్టుకొని చెయ్యొచ్చు, ఎవరి వీలు విధానం. నేను చేసినట్టు మీకు రాదు, మీరు చేసినట్టు నాకు రాదు అమ్మా. మనకు పని అవ్వడం ముఖ్యం అమ్మా. అది ఒకళ్ళ విధానం ఒకళ్ళకి రాదు కదరా. అదిగో మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నప్పటికి ఒక అరగంట, ఇవన్నీ వండేటప్పటికి ఓ 30 గంట. చక్కగా
అదిగో ఇప్పుడు అవి పెట్టమ్మా. అది ఓకేనమ్మా. 4 ఆయిలే నీరా చక్కగా చూడలాగా ఎంత చక్కగా వచ్చినాయో. ఇలా వారం 10 రోజులు ఉంటాయి. వాడవు, బెల్లం ఉంది కాబట్టి. వంటగదిలో ఉండలాక హాల్లోకి వచ్చేసాను రా. ఇంకా ఎండ మొదలైంది. ఇంకా అవన్నీ అక్కడ వదిలేసేసి ఇలాగ వచ్చేసాను ప్రశాంతంగా. అక్క చక్క పెట్టుకుంటుందని చెప్పి. సరేనమ్మా, ఇక అన్నం గిల్లటి బాక్స్లో పెట్టుకోండి. బాగా చల్లారిన తర్వాత పేనగాళ్ళు ఏం పెట్టక్కర్లేదు. ఓ పావు గంట ఆగితే చల్లారిపోతాయి. చల్లారిపోని ఇదిగోరా, చాలా బాగుంటుంది. ఓకేనమ్మా, చక్కగా ఇలా చేసుకోండి. పిల్లలు అంక తల్లులు తినండి. ఓకేనమ్మా. మా అబ్బాయికి వండుతున్నాను, మా అమ్మాయికి వండుతాను, చుట్టాలకు వండుతున్నాను అంటాం కదా. చుట్టాలకే పెట్టం, పిల్లలకే పెట్టం. కాకపోతే మాట వచ్చేటప్పుడు అయ్యో పిల్లల గురించి వండుతున్నామమ్మా అంటాం. బాగుంటే మనమే ఎక్కువ తింటాం పిల్లలకన్నాను. ఓకేనమ్మా. చక్కగా ఇదిగో చల్లారిన తర్వాత ఈ బాక్స్లో పెట్టేస్తాను అనమాట. ఏమ్మా, చక్కగా ఇలా నచ్చింది అనుకుంటున్నాను. నా స్టైల్లో నేను చేశాను కాబట్టి చక్కగా చూసి మంచి కామెంట్లు పెట్టి చక్కగా చూసి మళ్ళీ మీరు ఇలా చేసుకోండి. తక్కువ బడ్జెట్తో ఎక్కువ బలం, శక్తి. ఓకేనమ్మా. మరి మంచి రెసిపీతో లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మర్చిపోయింది చూసారా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. నా బాధ్యత. నేను అడగాలి, మీరు వినాలి, లైక్ చేయాలి. ఓకేనా బంగారం? ఏమో మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.